క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, ఈనాటి తపకాల ప్రత్యేక క్రీస్తు సందేశ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాను. కల్వరినాథుడు క్రీస్తు ప్రభువు ఆ శిలువపై నుండి పలికినటువంటి 7 మాటల గూర్చి మనం ధ్యానం చేస్తున్నాం. వానికి ముందుగా ఈ కల్వరి ప్రబోధం లేక 7 మాటల సారాంశ వివరాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు చేసినటువంటి ఈ చివరి ప్రసంగం అత్యంత శక్తివంతమైనటువంటి ప్రసంగమని ఆర్చ్ బిషప్ ఫుల్టన్ జేషీన్ గారు తెలియజేస్తున్నారు. మనం గమనిస్తున్నాం, యోహాను శుభవార్త 7వ అధ్యాయము 46వ వచనంలో బంట్రౌతులు, ప్రధాన అర్చకులు, పరిసయ్యులు వీళ్ళంతా వెళ్ళి యేసు ప్రభువును పట్టుకురమ్మని పంపినప్పుడు వాళ్ళు ఆయన్ను బంధించక తిరిగి వస్తూ ఉన్నారు. అందుకు పిలాతుడు ప్రశ్నిస్తున్నాడు, ఎందుకోసము ఆయనను మీరు పట్టుకోలేదు, లేకుంటే ఆయన్ను బంధించలేదు అని అడిగినప్పుడు బంట్రౌతులు వానికి సెలవిస్తున్నారు. ఏమని? ఆయన వలె ఎవ్వడును ఎప్పుడును ఎన్నడును ఈ విధముగా మాట్లాడలేదు అని వాళ్ళు జవాబిస్తున్నారు. ఆ విధంగా గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు పలికినటువంటి ప్రతి మాట, ఆయన నోటి నుండి జాలువారినటువంటి ప్రతి పలుకు ఎంతో శక్తివంతమైనది అని గమనించి మన జీవితాలని ఆ మాటల ద్వారా మార్పు చెందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరి జీవితంలో మనము చాలా విషయాలని నేర్చుకుంటూ ఉంటాం. ఉదాహరణ గమనించినట్లయితే చిన్న చిన్న విషయాలు, ఫిషింగ్ కానీ, కుకింగ్ కానీ, గార్డెనింగ్ కానీ, ఇలాంటి హాబీస్ని మనకని మనం నేర్చుకోం. ఎవరో ఒకరు దాని గూర్చి మనకు తెలియచేయాలి, వాని వివరాలని తెలియచేయాలి. వాటి గురించి మనకి చెప్పినప్పుడు వాని ద్వారా మనం తెలుసుకున్న దానిని నేర్చుకొని మన జీవితంలో అన్వయించుకొని తద్వారా మంచిగా వారిని వివరించడానికి, జీవితంలో జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ విధంగా మనము గమనించినట్లయితే మన వ్యక్తిగత జీవితాలలో నేడు సమాచారం లేకుంటే ఒక వివరణాత్మకమైనటువంటి సందేశము టీవీస్ ద్వారా, వార్తాపత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, అనేకమైనటువంటి ఇతరత్ర మాధ్యమాల ద్వారా వివరాలను తెలుసుకుంటున్నాం. అలాంటి కోవలోనే వానికి మించినటువంటి ప్రసంగం లేకుంటే సమాచారం, ఇన్ఫర్మేషన్ అనేటువంటిది క్రీస్తునాథుడు ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఇస్తున్నాడు. అందుకే ఈ 7 మాటలు, ఆ కల్వరినాథుడు శిలువపై నుండి పలికినటువంటి ఈ 7 పలుకులు అత్యంత శక్తివంతమైనవని మనము గమనించగలగాలి. కావున ఈ మాటలు, ఈ పలుకులు మన జీవితాలని మార్చాలని ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ఎంతోమంది క్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలను విని తమ జీవితాలని మార్చుకున్నారు, జీవితంలో చైతన్యాన్ని తెచ్చుకోగలిగారు, సమూలమైనటువంటి మార్పులు తెచ్చుకొని ఆయనకు నిజమైనటువంటి సాక్షులుగా మారి ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్కొక్క మాటను వివరించడానికి ముందుగా సిలువ వేసేటువంటి విధానాన్ని మీతో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి బంట్రౌతులు, రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి సైనికులు రోమీలకు ఎవరైతే వ్యతిరేకంగా వెళ్తారో వారిని భయపెట్టేటువంటి అత్యంత ప్రమాదకరమైన శక్తివంతమైనటువంటి మార్గం లేక శిక్ష సిలువ శిక్ష. ఒకరిని భయపెట్టాలన్నా, ఒకరిని భీతి కలిగించేటువంటి విధముగా చేయాలన్నా, ఒక సమూహాన్ని లేకుంటే ఒక కమ్యూనిటీని కదిలించాలన్నా ఇలాంటి శిక్షలని వాళ్ళు వేసేటువంటి వారు. ఇంకా బాగా గమనించినట్లయితే ఎవరైనా రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే వాళ్ళు బహిరంగంగా సిలువ వేసేటువంటి వారు. ఎవరైనా వారికి వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే మరుసటి రోజున, ఈరోజు మాట్లాడినటువంటి ఆ వ్యక్తి మరుసటి రోజున ఏదో ఒక చెట్టుకి వ్రేలాడుతూ కనిపించేటువంటి వాడు, శవమై నిలిచిపోయేటువంటి వాడు. ఆ విధంగా రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వారందరినీ కూడా ఏదో ఒక శిక్ష ద్వారా వారికి అందించి ఇతరమైనటువంటి వారందరికీ కూడా ఈ భయాన్ని, ఈ భీతిని కలిగించేటువంటి వాళ్ళు రోమా సామ్రాజ్యాధినేతలు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ముఖ్యంగా గమనించినట్లయితే పొలిటికల్ అన్రెస్ట్ అని చెబుతారు. రాజకీయమైనటువంటి సందిగ్ధత ఏర్పడినప్పుడు వాళ్ళు
ఇలాంటి బహిరంగమైనటువంటి అవమానకరమైనటువంటి శిక్షలు, శిలువ శిక్షలను వేసేటువంటి వారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా శిలువ మరణం అనేటువంటిది శ్రమల జీవితము. శ్రమలు కోర్చి ఒక వ్యక్తిని సమూలంగా నాశనం చేసేటువంటి వారు. ఆ నొప్పి ఎలాగుంటుందంటే, ఒక్కసారిగా నొప్పిని కలిగిస్తే భరించి మరణించడమో, భరించి తరించడమో, లేకుంటే భరించి జీవితాన్ని కొనసాగించడమో జరుగుతూ ఉంది. కానీ శిలువ మరణంలో అలా ఉండదు. ఒక పెయిన్, ఇన్స్టాల్మెంట్లో పెయిన్ కలిగించడం, కొద్దిగా వాయిదా ప్రకారముగా నొప్పిని కలిగించేటువంటి వారు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు శిలువపై మరణించినప్పుడు 2 చేతులను చాచి అలాగా మేకులతో కొట్టినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఎదలో భయంకరమైనటువంటి బాధ కలిగి ఉన్నది, శ్రమ. ఆ మేకులతో కొట్టినటువంటి శిలువపై విరలాడుతుంటే ఎదపైన భయంకరమైనటువంటి బాధ కలిగేటువంటిది. దాని తర్వాత నరాలనేటువంటివి క్షీణించిపోయేటువంటివి. అటు తర్వాత శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే శ్వాసను వదలడం సులభమే, కానీ ఆ శరీరము అంత పైనుండి శ్వాసను పీల్చడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి పనిగా ఉండేటువంటిది. దానిలో భాగంగానే ఎక్కువసార్లు వాళ్ళు ఎక్కువసేపు ఉండాలనేటువంటి తత్వముతో వాళ్ళ కాళ్ళను కూడా విరగొట్టేటువంటి వాళ్ళు ఆనాటి రోమా సామ్రాజ్యాధినేతలు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు శిలువ మరణం పొంది ఉన్నాడు. శిలువ శిక్ష అనేటువంటిది ఈ విధముగా ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 19వ అధ్యాయము 31 నుండి 33 వచనాలు గమనించినట్లయితే, యేసు ప్రభు యొక్క కాళ్ళను వాళ్ళు విరగొట్టలేకపోయారు. దాని అర్థము యెషయా ప్రవక్త ద్వారా పలుకబడినటువంటి మాట ప్రకారంగా ఆయన కాళ్ళలో ఏ ఒక్కటి కూడా విరగబడలేదు. అనగా ప్రవక్తల ప్రబోధము జరిగి ఉన్నది. అంటే అప్పటికే ఆయన మరణించి ఉన్నారు. కాబట్టి ఈ లోక శక్తులు, రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి సైనికులు, అధికారులు ఆయన శరీరంపై ఎక్కువసేపు పెత్తనాన్ని చలాయించలేకపోయారు అనేటువంటి సత్యం మనకు విదితమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దానిలో మనం ఈ విషయాలను తెలుసుకుంటూ ఉండగా, మరణం అనేటువంటిది ఒక మౌనం, లేకుంటే మౌనముతో కూడినటువంటి మరణము చాలా శక్తివంతమైనది. ఆ మరణ ఛాయలో మరణపు శిలువపై మరణిస్తూ యేసు ప్రభు పలికినటువంటి మాటలు చాలా శక్తివంతమైనవి. ఆయన కేవలము 6 గంటలు మాత్రమే ఉండి ఒక్కొక్క గంటకి ఒక్కొక్క మాటను పలికి చాలా శక్తివంతమైనటువంటి పలుకులతో మనల్ని జీవింపచేస్తున్నాడు. అందుకే ఆ మాటలు ఎంతో శక్తివంతమైనవని చెబుతూ ఉండగానే అవి ఎలా మరణించాలి, ఎలా జీవించాలో నేర్పుతూ ఉన్నాయి. ది ఆర్ట్ ఆఫ్ డయింగ్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటివి నేర్పుతున్నాయి. అంటే ప్రతి క్రైస్తవుడు క్రీస్తు పలికినటువంటి మాటలను ఉపయోగించుకొని తన్మయత్వం చెంది సొంతం చేసుకొని జీవితంలో వాటిని పాటిస్తూ ఎలా జీవించాలి, యేసుక్రీస్తు ప్రభువు కోసం ఎలా మరణించాలో వీటి ద్వారా తెలుసుకోవడము మనకు చాలా ముఖ్యమైనటువంటి మౌలికమైనటువంటి విధిగా మన జీవితాల్లో అలవర్చుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా క్రీస్తు భగవానుడు పలికినటువంటి ఈ 7 మాటలు ఎంతో స్వస్థతాపూరితమైనటువంటి మాటలు. వానిలో క్షమ, దయ, కనికరము మరియు నిత్య జీవపు మాటలు అందులో దాగి ఉన్నాయి. మరి మొట్టమొదటి ఈ 3 మాటలని, మొత్తము యేసుప్రభు 7 మాటలను పలకగా మొట్టమొదటి 3 మాటలు తన జీవితములో పరుల సేవలో మానవాళి కోసం ఆయన మాట్లాడుతున్నాడు. మానవాళికి అవసరమైనటువంటిది ఏమి, మానవాళికి ఎలాంటి విధముగా వారి గురించి నేను ఆలోచన చేస్తున్నాను, మనుషులు అనేటువంటి వాళ్ళు ఏ విధంగా మారాలో ఈ మాటలు మొట్టమొదటి 3 మాటలు మాట్లాడుతున్నాయి. మరి 4వ మాట, తండ్రితో ఆయన వ్యక్తిగతముగా నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి అని తన స్వీయమైనటువంటి అనుభవాన్ని, తండ్రి నుండి రావాల్సినటువంటి ఆ బాధ్యతాపూరితమైనటువంటి స్పందన కోసం ఆయన 4వ మాటను పలికి ఉన్నాడు. మరి మిగిలినటువంటి 3 మాటలని మనము గమనించినట్లయితే తన స్వీయమైనటువంటి శరీరము గురించి ఆయన చెబుతున్నాడు. తన శరీరము, తన ఆత్మ, తన మనస్సు, వీనిని వివరిస్తూ ఒక్కొక్క మాటను పలుకుతున్నారు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శిలువపై క్రీస్తునాథుడు పలికినటువంటి 7 మాటల ద్వారా క్షమాపణ, తర్వాత నిత్య జీవము, అంతకు మించి
మనం ఈ జీవితంలో చేయవలసినటువంటి కర్తవ్యమును బాధ్యతను నేర్పుతున్నాయి. కావున వీనిలో మనము కొనసాగుతూ ఉండగా, క్రీస్తు ప్రభు యొక్క 7 మాటలను ధ్యానం చేస్తూ ఉండగా ఆ కల్వరి నాథుడు మన తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పలికిన 7 మాటల్లో మొదటి మాట లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీనిని క్షమింపుము. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీనిని క్షమించుము అనేటువంటి మొట్టమొదటి మాటను పలుకుతున్నారు. ఇరువురి దొంగల మధ్య క్రీస్తు భగవానుడు, రోమా సైనికుల వరలో క్రీస్తునాథుడు. ఉన్నటువంటి వేల మంది జనములో చాలామంది నచ్చిన వాళ్ళు ఉన్నారు, క్రీస్తును నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా క్రీస్తు భగవానుని దూషించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ద్వేషం కనపరిచేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, వీళ్ళందరినీ కూడా గమనించిన తర్వాత ఆయన అనుకున్నటువంటి ఆలోచన, మొట్టమొదటి ఆలోచన ఏమిటంటే, వీరినందరినీ నేను తండ్రి తరపున క్షమించాలి. వారు ద్వేషించేటువంటి వారు కావచ్చు, లేకుంటే నన్ను ఇలాంటి శ్రమలకు గురి చేసినటువంటి వాళ్ళు కావచ్చు, నా సొంత వాళ్ళు కావచ్చు, ఎవరైతేనేమి అందరూ కూడా క్షమించబడాలి అనేటువంటి క్షమాపణ తత్వపూరితమైనటువంటి గొప్ప ప్రబోధమైనటువంటి మాటని మొట్టమొదటి మాటగా ఆయన పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి తత్వవేత్త సెనెకా అనేటువంటి ఆయన శిలువ పైన ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఆ శిలువ పైన మరణించేటువంటి క్రమంలో వాళ్ళు ఎలాంటి హావభావాలని వ్యక్తం చేస్తారు అనేటువంటి విషయాలని ఆయన చెబుతున్నారు. సెనెకా అనేటువంటి ఈ తత్వవేత్త ఏం చెబుతున్నారంటే, బాధితులు, శిలువ పైన వేలాడుతున్నటువంటి ఈ బాధితులు తమ పుట్టిన రోజుని, తమ పుట్టినటువంటి పరిస్థితుల్ని ద్వేషించేవారట. అనగా శిలువ పైన వేలాడుతూ ఎందుకు పుట్టాను, మనం ప్రవక్తలను చూస్తున్నాం, యోబును చూస్తున్నాం, యెషయాను చూస్తున్నాం, ఇర్మియాను చూస్తున్నాం, యెహెజ్కేలును చూస్తున్నాం. వీళ్ళు కూడా నేను ఎందుకు జన్మించాను, ఎందుకు దేవుడు నన్ను వదిలివేసినట్లుగా అనిపిస్తుంది, నేను పుట్టినటువంటి రోజే ఉండకపోయి ఉన్నట్లయితే బాగుండేది కదా అని వాళ్ళు ఆలోచన చేసి అలాంటి పలుకులను పలికేటువంటి వారు. ఆ విధంగానే ఈనాడు ఆ ఇరువురు దొంగల మధ్య ఉన్నటువంటి క్రీస్తు భగవానుడు కూడా, ప్రియ సహోదరి సహోదర, ఇలాంటి మాటలనే పలుకుతారేమోనని రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి ఈ సైనికులు ఎదురు చేశారు. కానీ వీళ్ళల్లో అందరూ అలా చేయలేదు. వీరిరువురు మాత్రము తమ పుట్టినటువంటి రోజును దూషించారంట. మరొక తత్వవేత్త అయినటువంటి సెసిరియో అనేటువంటి ఆయన ఈ విషయాలని, చరిత్రకారుడైనటువంటి ఈయన ఈ విషయాలని, అనగా శిలువ పైన మరణిస్తూ వాళ్ళు చేసేటువంటి హావభావాలని ఇంకొంచెం ఎక్కువగా వివరిస్తున్నారు. కొంతమంది ఆ శిలువ మరణానికి గురి అవుతూ ఎందుకు పుట్టాను అని బాధపడితే, మరికొంతమంది తమల్ని తామే తిట్టుకునేటువంటి వాళ్ళంట. తమ పైన తామే బాధని, కోపాన్ని, ద్వేషాన్ని పలుకుతూ భయంకరంగా, అసలు ఎవరు వినలేనటువంటి మాటలని, పరుషమైనటువంటి మాటల్ని, లేకుంటే వాళ్ళకి శిక్షకు గురి చేసిన వాళ్ళని, లేకుంటే తమ పైన తామే ఈ దూషణని నేరారోపణ చేసుకొని దూషణని చేసుకుంటూ చాలా భయంకరమైనటువంటి పరుషమైనటువంటి మాటల్ని ఉపయోగించేటువంటి వారిని సెసేరో అనేటువంటి ఈయన తెలియజేస్తున్నారు. ఇంకా ఇలాంటివి భరించలేక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఎవరైతే ఈ శిక్షను ఇస్తున్నారో, రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి ఈ సైనికులు అలా తిట్టేటువంటి వారిని, అలా కోపాన్ని ప్రదర్శించేటువంటి వారిని, అలా దూషించేటువంటి వారిని, వాళ్ళ యొక్క నాలుకను కట్ చేసేటువంటి వాళ్ళు, ఇంకా అంతటితో వాళ్ళు మాట్లాడకూడదు. అంత భయంకరంగా శిలువ మరణము ఉండేటువంటిదంట. ఆ విధంగా క్రీస్తు భగవానుడు కూడా ఇదే మాటలని, ఇదే కోపాన్ని, ఇదే ద్వేషాన్ని,
ఇదే బాధని వెళ్ళకక్కుతాడేమో, వెళ్ళి నోటిలో ఉన్నటువంటి నాలుకను కట్ చేద్దాం అని వాళ్ళు ఎదురు చూస్తున్నారట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కానీ క్రీస్తు భగవానుడు ఒక్క మాట కూడా పలుకలేదు. క్షమించాలనేటువంటి తత్వముతో ఆయన ఆలోచన చేస్తున్నాడు. అందుకే ఒక కీర్తనకారుడు ఈ విధంగా పాడుతున్నాడు, నోరు మెరుపలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు మెరుపలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవైపున కొంతమంది ద్వేషించేటువంటి వాళ్ళు కోపముతో రాగద్వేషాలకు అతీతముగా వెళ్ళి ఇలాంటి మాటలను, పరుషమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటే, మరోవైపున ఒక్క మాట కూడా మాట్లాడకుండా క్రీస్తు భగవానుడు అలానే ఉండిపోయి ఉన్నాడు. ఆయనలో మెదులుతున్నటువంటి ఆలోచన క్షమించేయాల్సిందే, అందరినీ క్షమించాలి, అందరినీ అంగీకరించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. తన క్షమాపణ ద్వారా ఆయన చెప్పాలనుకున్నటువంటి విషయం, నేను ప్రేమను స్థాపించడానికి వచ్చినటువంటి వాడను, శాంతిని నెలకొల్పడానికి వచ్చినటువంటి వాడను, దయను చూపించడానికి వచ్చినటువంటి వాడను అని చెబుతూ, ప్రియ సహోదరి సహోదరులారా, ద్వేషించినటువంటి వారికే ఆయన క్షమాపణని చూపుతున్నాడు. ఎవరైతే ఆయనకు శిలువ శిక్షకు గురి చేసి ఉన్నారో వారికి క్షమాపణను అనుగ్రహిస్తున్నాడు. అంత గొప్పగా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు తన మొదటి మాటను, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము అని ఆయన చెబుతున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, అంత గొప్ప మాటను పలికాడంటే ఆయన అనుభవం ఎక్కడి నుండి వచ్చింది? మనకు తెలుసు, యేసు ప్రభు దైవముగాను మరియు మానవుడిగా రెండు నేచర్లు, రెండు స్వభావములు ఆయనకున్నవి. కానీ ఒక వ్యక్తికి, అనగా మాంసము ముద్ద కలిగినటువంటి, మాంసము రక్తము కలిగినటువంటి వాడికి, అనగా మనుష్యునికి అత్యంతమైనటువంటి అవసరమైనటువంటిది ఏమి అని అన్నట్లయితే మనిషికి అత్యంత అవసరమైనటువంటి విషయం ఏమిటి అని ఆలోచన చేస్తే క్షమాపణ. ఒక్కొక్కరికి మధ్య, సంఘాల మధ్య, దేశాల మధ్య ఈ క్షమాపణ ఉన్నప్పుడు మానవ లోకం సుఖవంతమైనటువంటి జీవితం, మరి దేవునికి అనుకూలమైనటువంటి దైవరాజ్యముగా మారుతుందని తన మదిలో తలంచి ఆయన వ్రేలాడుతూ పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరి క్షమించండి అని. ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషి కూడా క్షమాపణని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. కావున మన జీవితాలలో కూడా మనం క్షమించేటువంటి ఆ గొప్ప తత్వానికి, తారాస్థాయి ఆధ్యాత్మికతకి మనం చేరాలి. అప్పుడే నిజమైనటువంటి క్రైస్తవులం, నిజమైనటువంటి సేవకులం, నిజమైనటువంటి ప్రబోధకులం కాగలం, దైవరాజ్య వారసులుగా ప్రకటించగలం. కావున మొట్టమొదటి ఈ మాట ద్వారా ఒకరినొకరు క్షమించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా గమనించినట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అంటున్నారు. ఎవరు వీరు? దానిని కూడా ధ్యానం చేద్దాం. ఎవరు వీరు? ఎవరిని ఆయన క్షమించాలనుకుంటున్నాడు? మొట్టమొదటిగా అనుమానము లేకుండా ఆయన ఎవరినైనా క్షమించాల్సి వస్తే, ఆయన ఎవరినైనా అంగీకరించాల్సి వస్తే తన శిష్యుడైనటువంటి యూదా ఇస్కారియోతు మొట్టమొదటిగా ఉంటూ ఉన్నాడు. అనుమానమే లేదు. ఆయన వీడినటువంటి వాళ్ళలో, ఆయన పట్టించినటువంటి వాళ్ళలో, ఆయనకు ఎప్పుడు కూడా వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళలో యూదా ఇస్కారియోతు. కావున ఖచ్చితంగా అనుమానం లేకుండా ఆయన క్షమించాలనుకున్నటువంటి వ్యక్తి యూదా ఇస్కారియోతు. క్రీస్తునాథు నేను ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పలికిన 7 మాటలపై ధ్యానం చేస్తున్నాం. మొదటి మాటగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని మన్నించండి అనేటువంటి వాణిని ధ్యానం చేశాం. ఆ మాటపై ప్రత్యేకమైనటువంటి విషయాలను రేపటి దినమున ఇదే సమయానికి తెలుసుకుందాం.